హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 9 ఆఫ్ బిగ్ బాస్ రివ్యూ అయితే ఉంటుందండి. నేను ఎపిసోడ్ చూసిన తర్వాత అయితే నాకు మెంటల్ ఎక్కిపోయింది ఈ నామినేషన్స్ ఇవన్నీ చూసి కూడా. ఎందుకు ఇలా చెప్తుంది అని అనుకుంటున్నారు కదా, ఈ వీడియో ఫుల్గా వాచ్ చేసేయండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అన్నాను అని చెప్పేసి. ఇంకా ఈ వీడియో మొత్తంలో చెప్పాల్సింది ఒకటండి, హరీష్ గారు అయితే చాలా ఎక్కువ చేసినట్లుగా నాకైతే అనిపించింది నామినేషన్స్ విషయంలో. చాలా మాటలు ఫ్లిప్ అవ్వడము, నేను అనలేదు అని చెప్పడము, ఫొటోస్ చూసిన తర్వాత కూడా నేను అనలేదు అని చెప్పడము, ఇలా మాట మార్చేయడము, ఇవన్నీ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటే, ఇంకా భరణి గారు ఉన్నారు కదా, భరణి గారి మీద అందరూ కామనర్స్ కలిసి 6 కామనర్స్ ఉంటే అందరూ కలిసి భరణి గారి మీద ఒకే ఒక్క పాయింట్ మీద నామినేషన్ అయితే వేయడం జరిగిందండి. చాలా సిల్లీగా, చాలా డర్టీగా అయితే నాకు అనిపించింది ఈ నామినేషను. ప్రతి ఒక్కరూ అదే పాయింట్ మీద నామినేషన్ వేయడం అనేది చాలా గలీజ్గా అయితే అనిపించింది. వేరే పాయింట్ పెట్టి నామినేషన్ చేసినా బాగుండేది, కానీ గుడ్డు విషయంలోనే పెట్టి మీరు ఆ విషయం మీకు తెలుసు కదా, సంజనానే తీసింది కదా అని చెప్పి మళ్ళీ నామినేషన్ చేసేది నాకైతే నచ్చలేదు. మీరు దీనికి ఏమంటారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా నెక్స్ట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉన్నప్పుడు మీకు నేను ఎందుకు ఇలా ఫస్ట్లో మాట్లాడాను అనేది మీకే అర్థమవుతూ ఉంటుంది. ఇంతకీ మీరు అయితే కామెంట్స్లో అయితే పెట్టండి, ఇంతకు మీరైతే నా వీడియోస్ చూస్తున్నారా లేదా, ఎలా అనిపిస్తుంది నా వీడియోస్, నేను రివ్యూ బాగా ఇస్తున్నానా లేదా అనేవి, ఈ విషయాలన్నీ కూడా కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా నెక్స్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే ఇంకా 2 నామినేషన్స్ ఆల్రెడీ జరిగిపోయి ఉన్నాయి కదా. ఎవరెవరు, తనుజ అయితే నామినేషన్ అయిపోయింది, ఇంకా మనీష్ గారిది కూడా నామినేషన్ అయిపోయిందండి. మనీష్ గారు కూడా భరణి గారిని అదే పాయింట్ మీద, అంటే ఎగ్ పాయింట్ మీదనే నామినేషన్ అయితే వేయడం జరిగింది. ఇంకా తనుజ అయితే ఇంకా హరీష్ గారిని నామినేషన్ అయితే వేశారు. ఫ్లోరా గారి పైన కూడా నామినేషన్ అయితే వేయడం అయిపోయింది. ఇంకా ఎపిసోడ్ స్టార్టింగ్లోనే వచ్చేసి ఇంకా నామినేషన్ అయితే రాము గారు ఎవరెవరిని నామినేషన్ చేశారు, కళ్యాణ్ గారిని అండ్ హరీష్ గారిని అయితే నామినేషన్ చేశారు. ఫస్ట్ అయితే కళ్యాణ్ గురించి ఏం చెప్పారంటే, నాకు మీకు పెద్ద ర్యాపో ఏం లేదు, ఐ కాంటాక్ట్ ఏం కలవడం లేదు, నాకు మీ ఎక్స్ప్రెషన్స్ నచ్చడం లేదు, బ్యాటరీ మార్చుకునే విషయంలో కూడా మీరు రాము సర్దుకోండి అంటే నేను సర్దుకునేవాడిని కదా, ఇలా భుజంతో తోసుకొని వెళ్ళడం దేనికి, మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీరు ఇలా చేసిన విధానం కానీ నాకైతే నచ్చలేదు అని చెప్పేసి రాము గారు అయితే కళ్యాణ్ గారిని నామినేషన్ చేశారు. అప్పుడు డిఫెన్సింగ్లో ఏమైతే చెప్పారు కళ్యాణ్ గారు, లేదు నేనేం అలా చేయలేదు, ర్యాపో లేదు, ఐ కాంటాక్ట్ అవ్వలేదు అని నామినేషన్ వేయడం చాలా సిల్లీగా ఉంది, నేనైతే ఈ నామినేషన్ యాక్సెప్ట్ చేయలేను, కానీ మీరు చెప్పారు కదా అని చెప్పేసి నేనైతే యాక్సెప్ట్ చేయాల్సింది వస్తుంది, ఐ కాంటాక్ట్ లేదు, ఇవన్నీ కూడా చాలా సిల్లీగా ఉన్నాయి అని అయితే రాము గారికి కళ్యాణ్ గారు అయితే చెప్పారు. అక్కడికి వాళ్ళ నామినేషన్ అయితే అయిపోయిందండి. పెద్ద రచ్చ అయితే ఏం జరగలేదు, మామూలుగా డిఫెండ్ చేసుకున్నారు, నామినేషన్ వేశారు, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ హరీష్ అని చెప్పేసి పిలుస్తారు హరీష్ గారిని. ఇంకా బిగ్ బాస్ నన్ను పిలిచి కన్ఫెషన్ రూమ్లోకి ఆల్రెడీ పిలిచి మీదే పూర్తి బాధ్యత తీసుకోవాలి హరీష్ గారి గురించి అని చెప్పినప్పుడు నేను ఎంత భంగపడుతున్నప్పటికీ కూడా మీరైతే ఫుడ్ తీసుకోవడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఇంతమంది భంగపడుతున్నాం కదా ఫుడ్ గురించి, మీరు ఫుడ్ తినవచ్చు కదా అని చెప్పేసి రాము గారు అంటారు. ఎవరి కోసమో తినాల్సిన అవసరం లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమైనా తినొచ్చు కదా అంటే లేదు నేను తినను అన్నారు. కాబట్టి ఆ పాయింట్ మీద అయితే నామినేషన్ చేశారు. మేము కూడా ఫ్యామిలీని వదులుకొని వచ్చేసాం కదా, మీరు ఒక్కరే కాదు కదా బయటికి ఈ విధంగా చెడుగా పోర్ట్రేట్ అవుతుంది అంటున్నారు, కాబట్టి మేము కూడా ఫ్యామిలీస్ అందరినీ వదిలేసుకొనే కదా ఇక్కడికి వచ్చేది అని చెప్పేసి రాము గారు అయితే అంటారు. ఇంకా గుండంకుల్ని నేను యాక్సెప్ట్ చేయలేను అనేసి కూడా, ఆ విషయాన్ని నేనైతే యాక్సెప్ట్ చేయలేను, అందుకే నాకైతే కొంచెం బాధగా ఉంది, నేనైతే ఫుడ్ తినను అని కూడా హరీష్ గారు అయితే చెప్తారు. ఇంకా సెకండ్ వచ్చేసి వాళ్ళది అయితే నామినేషన్స్ అక్కడికి అయితే అయిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రియా గారు అయితే వస్తారు. ఫ్లోరా గారిని అయితే ఫస్ట్ నామినేషన్ అయితే వేస్తారు. షాంపూ అండ్ కండిషనర్ కలిపి దాని మీద అయితే నామినేషన్ వేస్తారండి. ఇక్కడ
ఆ షాంపూ కండిషనర్ కలిపింది ఈమెకి ఏం ఎఫెక్ట్ అవ్వలేదు డైరెక్ట్గా. సంజన గారికి అయితే ఎఫెక్ట్ అయ్యింది, కానీ ఫ్లోరా గారి మీద అయితే నామినేషన్ వేసింది. మీరు ఎందుకు ఇలా శాడిజం పనులు అయితే చేస్తున్నారు, అది కండిషనర్ కాకుండా ఇంకేమైనా కలిపింటే ఏమై ఉండేది, మీరు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అని అయితే చెప్తారు ప్రియా గారు. ఇంకా ఫ్లోరా గారు ఏం చెప్తారంటే నేను అలా చేయలేదు అని అయితే డిఫెండ్ చేసుకుంటారు. అక్కడికైతే వాళ్ళది నామినేషన్ అయితే కొంచెం సాఫ్ట్గానే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ప్రియా గారు వచ్చేసి భరణి గారి మీద నామినేషన్ వేస్తారు. ఈమె కూడా చెప్పాను కదా, కామనర్స్ మొత్తం కూడా భరణి గారిని ఎగ్గు విషయంలో తప్ప ఏ విషయంలో అయితే నామినేషన్ చేయలేదండి. ఇంకా ఈమె కూడా ఎగ్ పాయింట్లోనే నామినేషన్ చేశారు. సిల్లీ రీజన్ అనేది నాకైతే అనిపిస్తుందండి. యూనిటీ లేదు, యూనిటీ లేదు, యూనిటీ లేదు. ఇంకా భరణి గారు ఏ విషయానికి వచ్చినా కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు, టార్గెషన్ చేస్తున్నారు. యూనిటీ లేదని చెప్పేసి వీళ్ళు అనడము చాలా సిల్లీగా అయితే నాకు అనిపించిందండి. ఇంకా వాష్రూమ్కి వెళ్ళినా మీరు కావాల్సిగలా టార్గెట్ చేశారు, ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా కావాల్సిగా టార్గెట్ చేశారు అని చెప్పడము, వీళ్ళు అందరిలోనూ యూనిటీ లేదని చెప్పడం అయితే నాకు కొంచెం అదే అసభ్యంగా ప్రవర్తించినట్లు నాకైతే అనిపించిందండి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పూర్తిగా అర్థమైపోతుంది కదా మనకి. ఇక కామనర్స్ అందరూ కూడా నామినేషన్ చేయడానికి అందరూ కూడా టార్గెట్ చేశారు అని చెప్పడానికి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూసే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైతే అయిపోయి ఉంటుంది. ఇంకా అదే పాయింట్ మీద భరణి గారిని అయితే నామినేషన్ వేశారండి ప్రియా గారు. ఇంకా నెక్స్ట్ అయితే రీతు గారు వస్తారు. ఈమె నామినేషన్స్ వచ్చేసి ఒకరు వచ్చేసి హరీష్ గారు, ఇంకొకరు వచ్చేసి ఫ్లోరా గారు అండి. ఇంకా ఫస్ట్ అయితే హరీష్ గారిని అంటారు. నాకు మీ మీద రెస్పెక్ట్ ఉంది, నేను మిమ్మల్ని సపోర్ట్ చేశాను, ఇంకా నాకు నచ్చింది మీ పర్సనాలిటీ నాకు నచ్చలేదు అంటే ఇవన్నీ చెప్తుంది కదా. నాకు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, నేను మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాను, నేను చాలా సపోర్టింగ్గా మాట్లాడాను అంటే ఏ విషయంలో సపోర్టింగ్గా మాట్లాడారు అంటే ఇప్పుడు తనుజ ఇంకా భరణి ఇంకా ఇమాన్యుల్ వీళ్ళ ముగ్గురిని కూడా ఎక్సెప్ట్ తనుజ వాళ్ళు కూడా ఆడవాళ్ళే అనే మాట అయితే ఉంది కదా. ఆ మాటలో అయితే అందరూ కూడా ఎక్సెప్ట్ చేసినప్పటికీ రీతు అయితే లేదండి అతను ఆ పర్స్పెక్టివ్లో అనలేదు, మామూలుగానే అన్నారు అని చెప్పేసి అందరు సపోర్టివ్గా అట్లా మాట్లాడినప్పటికీ కూడా మీ పర్సనాలిటీ అయితే నాకు నచ్చలేదండి, ఈ విధంగా ఫుడ్ తినకపోవడము, అంతమంది వచ్చి భంగపడుతున్నా కూడా తినకపోవడము ఇలాంటివన్నీ జరిగింది కదా అని చెప్పేసి ఆమె అయితే నామినేషన్ వేస్తారు. నేను ఫుడ్ వాళ్ళ చేత్తో తినడం నాకు ఇష్టం లేదు, నేను ఫస్ట్ రోజు నుంచి కూడా నేను ఫుడ్ అయితే సరిగా తినలేదు, ఫస్ట్ రోజే నేను చాలా బాధపడుతూ ఫుడ్ తిన్నాను కాబట్టి నేనైతే ఫుడ్ మానేశాను ఈ హౌస్లో, ఇంకా ఫ్రూట్స్ ఒకటే తింటూ ఉన్నాను, అందరూ కూడా చాలా కన్నింగ్గా ఉన్నారు, నాకు నచ్చటం లేదు, అందరూ మాస్క్ వేసుకొని ఉన్నారు, వాళ్ళ నిజస్వరూపాలు బయటపడాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా హరీష్ గారు అయితే మాట్లాడి డిఫెండ్ చేసుకున్నారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా గారు బట్టల మీద నామినేషన్ చేశారండి. ఇక్కడ సంజన గారు గుడ్డు దొంగతనం చేసినప్పటికీ ఒకవేళ గుడ్డు దొంగతనం చేసిందేని అనుకోండి, ఆమె ఒక బాలింత 5 months బేబీని అయితే ఇంట్లో వదిలేసి వచ్చేసింది, ఒక గుడ్డు తినింది, దాని గురించి ఇంత గలీజ్గా నామినేషన్స్ చేయడం ఏంటండి మరి నాకు అర్థం కావటం లేదు. వీళ్ళు ఏం నామినేషన్స్ చేస్తున్నారు, నామినేషన్స్ అంటే అర్థమైంది బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే అర్హులు కారో వాళ్ళని ఇంటి నుంచి బయటికి పంపించడానికి నామినేషన్ వేయండి అని చెప్పారు, కానీ ఐ కాంటాక్ట్ లేదు, దాని తర్వాత ఇలా గుడ్డు దొంగతనం చేశారు ఆ విషయం మీకు కూడా తెలుసు కదా, మీరు వచ్చి నాకు చెప్పలేదు అనటం, ఇవన్నీ కూడా చాలా గలీజ్ బక్వాస్ రీజన్స్ లాగా నాకైతే అనిపించింది. అందులో నామినేషన్స్ అయితే సరిగా చేయలేదు, వీళ్ళు పాయింట్ కరెక్ట్గా లేదు, సిల్లీ రీజన్స్ అయితే చెప్పి నామినేషన్ చేస్తున్నారని కూడా నాకైతే అనిపించిందండి. ఇలా ఎవరికైనా అనిపించింది అంటే కింద కామెంట్స్లో అయితే చెప్పండి, చూద్దాం ఎంతమందికి అనిపించింది, లేదంటే నాకే ఇలా అనిపిస్తుందేమో మీరు కూడా చెప్పండి. ఇంకా అక్కడికైతే నామినేషన్స్ కొద్దిసేపు స్టాప్ చేసేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో స్మార్ట్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి రీతు అని సంజనాతో రీతు వీళ్ళందరూ కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారండి. కొంచెం డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు ప్రియాని, దాని తర్వాత మనీష్ గారిని అయితే నామినేషన్ వేస్తారు. ప్రియా గారిని ఏదేమైనా కూడా నేను నిన్ను అడుగుతున్నాను, ఆరెంజ్ పోయినా కూడా అంటే ప్రియా గారు ఇప్పుడు ఫుడ్కి
మానిటర్ కదా, అంటే కిచెన్ రూమ్లో మానిటర్ కదా. సుమన్ శెట్టి గారు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏది పోయినా కూడా మీరు నన్నే వచ్చి అడుగుతున్నారు. గుడ్డు పోయినా నన్నే వచ్చి అడిగారు, ఆరెంజెస్ పోయినా నన్నే వచ్చి అడిగారు. ఇలా ఏది పోయినా కూడా మీరు నన్నే వచ్చి ఎందుకు అడుగుతున్నారు? ఇదైతే నాకు నచ్చడం లేదండి. నేను పర్సనల్గా చాలా హర్ట్ అయ్యాను. ఇంతమంది జనాలు ఉన్నప్పుడు వాళ్ళందరినీ అడగకుండా నన్నే వచ్చి మీరు అది పోయింది ఇది పోయింది అని చెప్పేసి మీరు నన్నే వచ్చి అడగడము నేను పర్సనల్గా చాలా హర్ట్ అయ్యాను. అందుకే మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను నేను అని చెప్పేసి సుమన్ శెట్టి గారు ప్రియా గారిని అంటారు. ఇప్పుడు ప్రియా గారు ఏమంటారు, లేదు లేదు మీకు అలా అర్థమవుతే నేనేం చేస్తాను, నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేనైతే ఆరెంజెస్ కానీ వెతికాను కదా, అది మీకు ఎందుకు అర్థం అవ్వటం లేదు అని చెప్పేసి ప్రియా గారు అయితే అంటారు. ఇంకా సుమన్ యాపిల్ బనానా మీరు ఇంప్రెస్ చేస్తేనే నేను ఇస్తామని చెప్పారు కదా నాకు, యాపిల్స్ కానీ బనానాస్ కానీ, అందుకోసమే నేనైతే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాను అని అయితే చెప్తారు. దాని తర్వాత ప్రియా గారు ఏమంటారు, ఓహో అలాగా, మీరైతే ఇంప్రెస్ చేయకపోయినప్పటికీ నేను మీకు దోశ ఇచ్చానని చెప్పేసి మాకైతే చాలా గొడవలే జరిగాయండి. అంటే సుమన్ శెట్టి గారు ఏమంటారు అప్పుడు, అది మీ తప్పు, మీరు మీకు ఏం కావాలో చెప్పి చేపించుకోండి, అప్పుడు మేము ఇంప్రెస్ చేస్తాము, మీరు ఏదైనా ఇవ్వడానికి మీరు రెడీగా ఉండండి అంటే, అవునవును కరెక్టేను, నాదే తప్పు, ఇంప్రెస్ చేపించుకోకుండా మీరు కావాలన్నప్పుడు మీకు ఫ్రూట్స్ ఇచ్చి మీరు అడగకుండానే దోశ పెట్టి ఇవన్నీ చేసిన దానికి నాదే తప్పు అని చెప్పేసి అక్కడికి గొడవ అయితే జరుగుతుంది. ఇంకా ప్రియానైతే నామినేషన్ చేసేస్తాడు సుమన్ శెట్టి గారు. అదే పెయింట్ పూసేసి నామినేషన్ అయితే చేస్తారు. అక్కడికి వాళ్ళిద్దరిది అయితే క్లియర్ అవుట్ అయిపోయిందండి. ఇంకా మనీష్ లోపలికి రావచ్చా అని నేను ఎన్నిసార్లు అడిగినా కూడా లోపలికి వస్తారా ఇంతగా ఆలోచించడానికి ఏముంది బ్రో అక్కడ, నేనేమన్నా దొంగనా, ఇక్కడ ఏమన్నా దొంగతనాలు జరుగుతున్నాయా అని అయితే సుమన్ శెట్టి గారు మనీష్ని ఆ పాయింట్ మీద అయితే నామినేషన్ చేస్తారు. లేదండి నేనైతే అలాగా ఏం అనుకోవటం లేదు, మీరు అడిగినప్పుడల్లా నేను లోపలికి రమ్మంటున్నాను కదా, మేమైతే ఒక నిర్ణయం తీసుకున్నాము, సెలబ్రిటీస్ని లోపలికి రానివ్వకూడదు, అంటే టెండెన్స్ ఓనర్స్ ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని లోపలికి రానియకూడదు అని మేమైతే ఒక రూల్ పెట్టుకున్నాం కాబట్టి మేమైతే అలాగ మాట్లాడాము, లేకంటే మాకేం పర్సనల్గా ఇలాగ ఏం లేవు అని అయితే చెప్తారు. నాకు బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ కదండి ఇవన్నీ కూడా నేను చూసుకోవాలి కదా అని మనీష్ అయితే చెప్తారు. ప్రతి ఒక్కరికి అంటే మానిటర్స్ కదా అందరూ 5 మెంబర్స్, మిగతా 5 కామనర్స్లో మిగతా 5 మెంబర్స్ వచ్చేసి మానిటర్స్, ఒకరికి ఫుడ్ అని చెప్పేసి, ఒకరికి వాష్రూమ్ అని చెప్పేసి, ఇంకా ఒకరికి క్లీనింగ్ డిపార్ట్మెంట్, ఇలాగైతే 5 మెంబర్స్కి 5 అయితే ఉన్నాయి. మనీష్కి మాత్రమే ఏం లేదు కాబట్టి నేను ఏం పని లేదు కాబట్టి నాకు, అంటే లోపలికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చూసుకోవడమే నేను పనిగా పెట్టుకున్నాను కాబట్టి ఎవరెవరు వస్తున్నారు అని చెప్పేసి నేనైతే కాపలాగా కూర్చున్నానండి ఇక్కడ డోర్ దగ్గర. అంటే ఇదే కుక్కలు నక్కలు ఇవి కూడా వస్తూ వెళ్తూ ఉంటాయండి, నేనేమన్నా దొంగతనం చేయడానికి ఏమన్నా వస్తున్నానా అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే అన్నారండి. ఇంకా అక్కడికైతే వాళ్ళదైతే అయిపోయింది. ఇంకా డెమాన్ పవన్ అయితే నామినేషన్ వేయడానికి వస్తారు. ఇంకా ఫ్లోరా గారిని బర్నీ గారిని అయితే నామినేషన్ చేస్తారండి. దొంగతనం చేశారు కదా, ఇంకా బట్టలు డస్ట్బిన్లో వేశారనే పాయింట్ మీద అయితే ఫ్లోరా గారిని నామినేషన్ చేస్తారు డెమాన్ పవన్. అంటే దొంగతనము చేసింది ఎవరు, హరీష్ గారు అండ్ ఫ్లోరా గారు థమ్స్అప్ అయితే దొంగతనం చేశారు కదా, దాని గురించి అయితే నామినేషన్ వేస్తారు డెమాన్ పవన్. ఇంకా బట్టలు కూడా డస్ట్బిన్లో వేయడం నాకేం అంతగా నచ్చడం లేదు, ఎవరినైనా కార్నర్ చేసి, అంటే ఏదైనా ప్లేస్ ఒకటి కార్నర్ చేసి అక్కడ పెట్టి ఉంటే బాగుండేది డస్ట్బిన్లో వేయకుండా అని అయితే డెమాన్ పవన్ అయితే చెప్తారండి ఇక్కడ. ఇంకా ఫ్లోరా గారికి పెద్దగా తెలుగు రాదు కాబట్టి ఏదో ఆమెకు వచ్చిన తెలుగులో ఆమె మాట్లాడి డిఫెన్స్ అయితే చేసుకుంటుంది బాగానే. ఏమో ఎంతవరకు అంటే ఎన్ని వీక్స్ వరకు సర్వ్ అవుతుందో లేదో అనేది మీరైతే కింద కామెంట్స్లో చెప్పండి, ఎవరైనా గెస్ట్ చేస్తుంటే చూద్దాం ఎన్ని వీక్స్ సర్వైవ్ అవుతుందో. తెలుగు రాకుండా ఉన్నప్పటికీ ఏమైతే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయితే జరగలేదు, ఇంకా ముందు ఏమన్నా జరుగుతుందో ఏమో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ బర్నీ గారిని అయితే నామినేషన్ చేశారు. నాకు చాలా రెస్పెక్ట్ ఉందండి మీ మీద, నేను మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను, ఒక బ్రదర్హుడ్ అంటే బ్రదర్ లాగా నేనైతే భావిస్తాను మిమ్మల్ని.
కానీ ఎగ్ విషయంలో మాత్రం నాకు నచ్చలేదు. మళ్ళీ ఈ డిమాండ్ పవన్ గారు కూడా ఎగ్ విషయాన్ని తెచ్చారండి. ఈ విషయంలో మాత్రం నాకు చాలా గలీజ్గా అనిపించింది. మీకు ఎలా ఉందో ఏమో నాకైతే అర్థం కావటం లేదు, కానీ కొంచెం డర్టీగా అయితే అనిపించింది. ఎందుకంటే ఆమె ఏదో తినింది, అది తినింది వీళ్ళు కాదు, చేసింది భరణి గారు కాదు, తినింది భరణి గారు కాదు, చేసిందేమో సంజన గారు, తినిందేమో సంజన గారు. కానీ బ్లేమ్ మొత్తం వచ్చేసి భరణి గారి మీదే పడింది. అంటే అతనికి తెలిసినప్పటికీ వీళ్ళకి చెప్పకపోవడం అతని తప్పు. అది చాలాసార్లు ఒప్పుకున్నారు, చాలాసార్లు సారీ చెప్పారు. నేను ఇంకా చెప్తూనే ఉంటాను, మీకు కావాలంటే నేను చాలాసార్లు సారీ చెప్పాను, మీ కాళ్ళు పట్టుకున్నాను, గడ్డం పెట్టుకున్నాను. ఇవన్నీ చేసినప్పటికి కూడా మీరైతే మళ్ళీ నన్నే టార్గెట్ చేసి ప్రతి ఒక్కరూ దాని మీదనే పాయింట్ తీసి ఎగ్ విషయంలో అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నామినేషన్ చేయడం అనేది బాలేదు. కాబట్టి అయినా మనం ఏం చేయలేము కదా, వాళ్ళు చేస్తుంటే మనం అయితే చూడడం తప్ప ఏం చేయలేము. సో డిమాండ్ పవన్ గారు కూడా భరణి గారి మీద ఆ విషయం చెప్పి నామినేషన్ అయితే చేశారండి. ఇంకా వీళ్ళదైతే అక్కడికి అయిపోయింది. ఇంకా ఇమాన్యుల్ గారు అయితే వచ్చారు. ఇంకా మనీష్ గారిని అండ్ హరీష్ గారిని వీళ్ళిద్దరిని అయితే నామినేషన్ జరిగారండి. మనీష్ గారు అయితే సంచాలకులుగా 100 to 100% ఫెయిల్ అయిపోయారని అయితే నేను కంపల్సరీగా చెప్తానండి. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్కి ఇక్కడ అరచేయి తగిలింది, పైన చెక్క. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసింటే మీకైతే అర్థమై ఉండేది. ఇక్కడ అరచేయి తగిలింటే లేదు ఈ మోచేయి అనేసి అంటారు. అక్కడైతే సంచాలకులుగా ఫెయిల్ అయిపోయారు. ప్రతి ఒక్కరు ఇంకా అరుస్తూ ఉన్నప్పటికీ ఇంకా వాళ్ళందరూ చెప్పారు కాబట్టి ఇంకా అదే కరెక్ట్ అయి ఉంటుందిలే ఏమో అన్న సెన్స్తో అతనైతే ఇక్కడ ఒప్పుకున్నారు. ఆ రోజు అయితే లేదు మీరు ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పేసి చెప్పారు. ఇమాన్యుల్ అయితే చాలా బాధపడ్డారండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కెప్టెన్సీ టాస్క్ అనుభవించాల్సినంత ఛాన్స్ నాకు వచ్చి ఉండేది కదా, మీరు ఆ రోజు ఆ పని చేయకపోయి ఉంటే నేను ఇప్పుడు కెప్టెన్ అయ్యిండేవాడిని కదా. అప్పుడు నాకు సార్ ముందు ఒప్పుకున్నారు కదా, కరెక్టే. కానీ అక్కడికంటే ముందు మనం టాస్క్ ఆడేటప్పుడు అక్కడ ఒప్పుకుంటే ఇంకా బాగుండేది అన్నట్టే ఇమాన్యుల్ అన్నారు మనీష్ గారిని. సో నేను అదైతే ఒప్పుకున్నానని చెప్పేసి కొంచెం సాఫ్ట్గానే వీళ్ళ డిస్కషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనీష్ గారిని అయితే నామినేషన్ చేశారు, అక్కడికైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ హరీష్ గారి దగ్గరికి అయితే వచ్చారండి. ఇక్కడ మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు మనం ఏదైనా ఒక బ్లేమ్ తీసుకోలేనప్పుడు ఇంకొకరిని బ్లేమ్ చేయడం కూడా తప్పంటారా కరెక్ట్ అంటారా? ఇది మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇప్పుడు అతను వచ్చేసి గుండంకుల్ అని చెప్పేసి బాడీ షేవింగ్ చేశారు అని అన్నప్పుడు మీరు రెడ్ ఫ్లవర్ అనడం కూడా తప్పే కదండి. ఎరుపుష్పం అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అతను రెడ్ ఫ్లవర్ గుండంకుల్ అని ఎందుకన్నారు? మామూలుగా ఏదో జోక్గా అన్నారు, నాకు జుట్టు లేదు కదా, నేను ఎందుకు మిమ్మల్ని అలా అంటాను నెగిటివ్గా, నేను కూడా పాజిటివ్గానే అన్నాను అని చెప్పినప్పటికీ, సారీ చెప్పినప్పటికీ లేదు నేను గుండంకుల్ అనే విషయాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను, నేను అగ్ని పరీక్షలో ఇలా టాస్క్ వచ్చింది కాబట్టి నేను హెయిర్ తీసేసాను, ఇలా ఇక్కడికి వచ్చాను, మీరు ఎందుకు అలా అనాలి, నేనైతే ఒప్పుకోలేను అని చెప్పేసి హరీష్ గారు అన్నప్పటికీ ఈ ఇమాన్యుల్ని రెడ్ ఫ్లవర్ అని ఎందుకనాలా అనడం కూడా తప్పే కదండి. ఇది ఎంతమంది ఏకీభవిస్తారు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా బాడీ షేవింగ్ చేశారు అని చాలా ఎక్కువగా చేశారండి. ఇతనైతే బాడీ షేవింగ్ చేయడం అనేది తప్ప కాదా? ఇమాన్యుల్ గారిని అయితే బాడీ షేవింగ్ అయితే చేశారు. హరీష్ గారు చాలా గిటిగిటిగా, అంటే ఈ కామనర్స్ అందరు కూడా ఒక మాట చెప్పాలండి, ఈ కామనర్స్ అందరు కూడా బిగ్ బాస్ చాలా ఎక్కువగా, అంటే ఇప్పటికి 8 సీజన్స్ కంప్లీట్ అయిపోయాయి కదా, ఈ 8 సీజన్స్ పూర్తిగా చూసి వాళ్ళకైతే అంటే గట్టిగా అరిస్తేనే మనకి ఎక్కువ ఫాలోయింగ్ వస్తుంది, మనకి ఎక్కువ ఓట్స్ పడతాయి, గట్టిగా అరవాలి అనే సెన్స్తోనే ఉన్నారు తప్ప పాయింట్ కరెక్ట్గా పెట్టాలి, సిల్లీ రీజన్స్ కాకుండా గట్టి పాయింట్తోనే నామినేషన్ చేయాలని ఒక్కరికి కూడా లేదండి. అక్కడ గట్టిగా అరిస్తేనే మనకి ఏదో వచ్చేస్తుంది, ఫేమ్ వచ్చేస్తుంది, ఓట్స్ బాగా పడతాయి, మనం ఇంకా కొద్ది రోజులు సర్వైవ్ కాగలము ఈ హౌస్లో అన్నట్లుగా అయితే నాకు అనిపిస్తుంది. రండి దగ్గరికి వెళ్ళి ఇమాన్యుల్ పైకి వెళ్ళి మాట్లాడడం అనేది కొంచెం గలీజ్గా అయితే అనిపించింది నాకు. అక్కడికి ఇంకా వాళ్ళ నామినేషన్ అయితే క్లియర్ అవుట్ అయితే అయిపోయిందండి.
ఇంకా భరణి గారు నామినేషన్స్కి అయితే వస్తారు. అంటే భరణి గారు ఇంకా 2 మెంబర్స్ని నామినేషన్ చేయాలి కదా, దానికోసం అయితే వస్తారు. ఫస్ట్ అయితే ప్రియా గారిని నామినేషన్ చేస్తారండి. ఎగ్ టాపిక్ తెచ్చి ఇక్కడ అతనే అంటారు, ఎగ్ టాపిక్ తెచ్చి ప్రతి ఒక్కరు కూడా నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. నువ్వు రూల్స్ పాటించవు, కానీ రూల్స్ గురించి మాట్లాడే అర్హత నీకైతే లేదు, నువ్వు కూడా రూల్స్ అయితే పాటించలేదు కదా అన్నారు. ఈ రూల్స్ పాటించలేదు అనేది ఎందుకు అన్నారంటే, యాజ్ ఎ డాక్టర్గా నువ్వు ఫుడ్ 2 times గిన్నెలో పెట్టేసి మళ్ళీ నోట్లో పెట్టుకొని మళ్ళీ గిన్నెలో పెట్టడం అనేది నాకు నచ్చలేదు అని చెప్పేసి భరణి గారు అయితే నామినేషన్ చేశారు. అలా అన్నప్పుడు రూల్స్ నువ్వు పాటించలేనప్పుడు నువ్వెందుకు రూల్స్ చెప్పాలి, రూల్స్ గురించి చెప్పే అర్హత నీకు లేదనేసి భరణి గారు అయితే అంటారు. ఇక్కడ ప్రియా గారు అయితే ఏమంటారు, నాకు 2 days ప్రియా గారు కాదు, భరణి గారు అయితే ఏమంటారు, నాకు 2 days నుంచి బ్యాక్ పెయిన్, అంటే సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది, కానీ నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే మీరు కావాల్సి తప్పించుకుంటున్నారు వంట చేయడానికి అన్నీ ఆ పాయింట్ పెడతారేమో అని చెప్పేసి, నాకు ఎంత బ్యాక్ పెయిన్ ఉన్నప్పటికీ కూడా నేనైతే ఫుడ్ వండి పెట్టాలని అనుకుంటున్నాను మీకు, అందుకని వండి పెడుతున్నాను అని అయితే భరణి గారు అంటారు. ఇక్కడ నా ప్రొఫెషన్ గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదండి, నా ప్రొఫెషన్ గురించి మీకు ఎందుకు ఎత్తుతారు అని అయితే ప్రియా గారు అంటారు. ఇంకా మిగతా కామనర్స్ని కూడా అడుగుతారండి, మీకేమైనా ఇబ్బందికరంగా ఉందా నేను అలా చేయడం వల్ల అంటే, లేదు మాకేం ఇబ్బందికరంగా లేదనేసి కామనర్స్ అయితే చెప్తారు. మళ్ళీ భరణి గారికి ఏమంటారు, వాళ్ళకి లేని బాధ మీకెందుకండి అని అయితే ప్రియా గారు భరణి గారిని అయితే అడుగుతారు. మీరు వంట చేయడంలో కూడా మీరు అన్నం సరిగా ఉడకలేదండి, మీరు చేసిన అన్నము మీ అన్నంలో ఇసుకుందండి, నేనేమన్నా ఇవన్నీ చెప్పానా మీకు, మేమైతే సర్దుకొని తింటున్నాం కదా అని అయితే ప్రియా గారు చెప్తారు. ఆ పాయింట్ మీద అయితే నామినేషన్ అయితే వేస్తారండి. అక్కడికైతే వాళ్ళదైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ గారిని కూడా నామినేషన్ చేస్తారు. తనుజ ఎగ్ గురించి బాండింగ్ అండ్ రిలేషన్ బయట పెట్టేస్తామని అయితే అంటారు. ఇంకా డెమాన్ పవన్ని చేసినప్పుడు ఎగ్ గురించి అతను కూడా చేశారు కదా, మళ్ళీ రివర్స్ పాయింట్ మీద అయితే ఇతను భరణి గారు నామినేషన్ చేస్తారు. ఇంకా తనుజ గారితో మాట్లాడుతున్నప్పుడు మీ బాండింగ్, మీ రిలేషన్స్ ఇవన్నీ బయట పెట్టుకోండి, ఇక్కడ కాదు అని అయితే డెమాన్ పవన్ గట్టిగా అరుస్తారు. అప్పుడు తనుజ గారు ఏమంటారు, ఏంటి బాండింగ్, రిలేషన్షిప్ ఇవన్నీ అంటున్నావు ఏంటి అని చెప్పేసి అన్ని మాట్లాడతారు. ఇక్కడ అక్కడికి వాళ్ళది కూడా క్లోజ్ అయిపోయిందండి, పెద్దగా రచ్చ ఏం జరగలేదు. కొంతమంది అయితే సాఫ్ట్గానే డిఫెన్స్ చేసుకుంటున్నారు, అందులో నామినేషన్ వేస్తున్నారు, వాళ్ళదైతే సాఫ్ట్గా సాగిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చారండి. ఇతను కూడా మళ్ళీ గుడ్డు విషయాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ నామినేషన్ వేశారు భరణి గారి మీద. చూడండి ఇక్కడ ఎగ్ గురించే తీశారు, టీం అంతా కూడా టార్గెట్ చేశారని కంపల్సరీగా మీకు చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటుందండి. మళ్ళీ మనము కంపల్సరీగా చెప్పాలి, ప్రత్యేకంగా చెప్పాలి అని అయితే అవసరం లేదు, చూసే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ అందరూ నామినేషన్స్ చేశారు కదా, అయినా కూడా మీరు చేస్తున్నారు ఇక్కడ నామినేషన్ పవన్ కళ్యాణ్ గారు అయితే. ఇంకప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ థెఫ్ట్ విషయం కాదు, పర్సనాలిటీ విషయం, అంటే మీరు దొంగతనం చేసినా కూడా చెప్పలేదు కదా, అది థెఫ్ట్ విషయం కాదు, పర్సనాలిటీ విషయం అండి. ఇంకా గెలుపు విషయం కాదు, ఓటమి విషయం కాదు, ఆడటం ముఖ్యం అని అయితే పవన్ కళ్యాణ్ గారు భరణి గారితో అంటారు. అప్పుడు భరణి గారు కూడా ఏమంటారంటే, అవునవును ఆడటమే ముఖ్యము, గెలుపోటములు ముఖ్యం కాదు అని అయితే చెప్తారు. ఇంకా భరణి గారిని అయితే నామినేషన్ వేసేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా సెకండ్ వచ్చేసి హరీష్ గారి మీద అయితే నామినేషన్ వేస్తారండి. మీరు ఇది కదా అన్నప్పుడు, మీరు ఇది కాదండి, మీరు వేరే మాస్క్ పెట్టుకొని ఆడుతున్నారు అని హరీష్ గారిని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఏమంటారు, హరీష్ గారు అంటారు, ఇప్పుడు కనపడుతుంది ఇంకా జీవితాంతం నువ్వు మర్చిపోలేవు, అంటే ఇంతకుముందు కనిపించలేదా, అంటే ఇంతకుముందు మీరు వేరే మనిషిలాగా మాట్లాడి ఆడుతున్నారా, ఇప్పుడు ఏం కొత్తగా కనిపిస్తుంది, అంటే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకొని ఆడతారా అన్నట్లుగా నాకైతే అనిపించింది. అతను ఎలా చెప్తున్నాడంటే ఎంత గర్వంగా చెప్తున్నారు, నాకే అన్నీ తెలుసు, మీకు ఎవరికి ఏమీ తెలీదు, నేనే పెద్ద ఇదిని
అన్నట్లు మాట్లాడతారు కదా, ఆ విధంగా అయితే ఇతను మాట్లాడారండి. ఇప్పుడు కనపడుతుందిలేండి, ఇంకా మీరు జీవితాంతం మర్చిపోలేరు దీన్ని అన్నట్లుగా అయితే చెప్తారు. యు ఆర్ ద ఇన్స్పిరేషన్ అని నా ప్రొఫెషన్ గురించి అయితే మాట్లాడుంటారు ఇంతకు ముందు ఎపిసోడ్స్లో. అయితే దమ్ముంటే మీరు చేయండి అది అని చెప్పినప్పుడు, నా ప్రొఫెషన్ గురించి మీకు మాట్లాడే అర్హత మీకు లేదు. నేనైతే పర్సనల్‌గా చాలా హర్ట్ అయ్యాను నా ప్రొఫెషన్ మీద మీరు మాట్లాడినప్పుడు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అంటారు. ఇక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చినప్పుడు ఏదైనా గొడవ ఉంటే వాళ్ళు చూసుకోవాలి గానీ, ప్రొఫెషన్‌ని ఎత్తి మాట్లాడడం అనేది నాకు గూడా కొంచెం ఎంబారసింగ్‌గా అనిపించింది. వాళ్ళ ప్రొఫెషన్ గురించి మనకు మాట్లాడాల్సిన అవసరం అయితే లేదనిపించింది. కాబట్టి ప్రొఫెషన్ గురించి మాట్లాడకపోవడం మంచిది. హరీష్ గారు అన్నారు కాబట్టి అతనైతే ఆ పాయింట్ మీద చెప్పారు. నాకైతే నా ప్రొఫెషన్ ఎత్తి మాట్లాడారు కదా, నాకైతే చాలా బాధ అనిపించింది. పర్సనల్‌గా నేనైతే చాలా హర్ట్ అయ్యాను అని చెప్పేసి హరీష్ గారిని అయితే పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేస్తారండి. ఇంకా నెక్స్ట్ ఫ్లోరా గారైతే వస్తారు. ఇంకా తనుజ గారిని అయితే నామినేషన్ వేస్తారు. నా వల్ల చాలా గొడవ జరిగిందని చెప్పారు కదా, అంటే ఫ్రీ బర్డ్ గురించి. ఇది మా ఇద్దరు ఫ్రీ బర్డ్ గురించి గొడవ జరిగిందని అయితే చెప్పారు కదా అని అంటారు. అండ్ దాని పాయింట్ మీద అయితే ఫ్లోరా గారు తనుజ గారిని నామినేషన్ చేస్తారు. ఇక్కడ పాయింట్ నాది కాదు, విషయం నాది కాదు, మీరిద్దరు మధ్యలో నన్నైతే ఫూల్ చేస్తున్నారు అని అయితే తనుజ గారు అంటారు. ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఆమెకి పెద్దగా పెద్దగా తెలుగు రానప్పటికీ ఏదో కొంచెం అట్లా మేనేజ్ చేసేసి నామినేషన్ అయితే వేస్తుంది. హే వెయ్యండబ్బా అనేసి ఇంకా చెప్తారు. అక్కడికైతే నామినేషన్స్ క్లియర్ అవుట్ అయిపోయాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా గారు డెమాన్ పవన్ గారిని అయితే నామినేషన్ చేస్తారు. మీరు ఎందుకు సంజన గారు బాధపడుతున్నారు అని చెప్పేసి నా దగ్గరికి 2 to 3 days నుంచి అయితే నా దగ్గరకు వస్తున్నారు. ఇంతమంది మనుషులు ఉన్నారు కదా, వీళ్ళందరూ రాకపోగా మీరు మాత్రమే ఎందుకు వస్తున్నారు అని అయితే చెప్పి, ఆ విషయం నాకు నచ్చలేదు అని చెప్పేసి నామినేషన్ అయితే వేస్తారు. అప్పుడు డెమాన్ పవన్ గారు ఏమంటారు, లేదండి, ఎందుకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి కదా, మీరు ఏమన్నారు, నాకైతే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే తెలుసు, మీరేమన్నారు ఏంటి అనేది నాకు తెలియదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తెలుసుకుందామని చెప్పేసి ఆమె బాధపడుతుంది అని నేను చెప్పాను. మీరు అన్నిసార్లు ఆమె సారీ చెప్పినప్పటికీ మీరు ఎందుకు మాట్లాడలేదు అని కనుక్కుందామని చెప్పేసి మీ దగ్గరకు అయితే వచ్చాను అని చెప్పారు. అక్కడికి వాళ్ళ టాపిక్ కూడా అయిపోయింది. ఇంకా డెమాన్ పవన్ గారిని అయితే నామినేషన్ వేసేసారు. అక్కడికి అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ హరీష్ గారు అయితే వచ్చారు. ఫస్ట్ అయితే బర్నీ గారిని నామినేషన్ వేస్తారు. ఇక్కడ చూడండి, గుడ్డు వల్ల గుడ్డ అయిపోయారు మీరు, అంటే గుడ్డు వల్ల మంచి అయిపోయారు, అంటే గుడ్డు వల్ల గుడ్డ అయిపోయారు మీరు చాలా కపట నాటకదారి అన్నారు. ఎక్కువగా ఇద్దరైతే అరుచుకున్నారండి. ఒకరినొకరు మాట్లాడుకుంటూ చాలా గొడవ అయితే జరిగిందండి. ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడడం, మాస్క్ వేసుకొని మీరు మాట్లాడుతున్నారు, మీరు ఒక కపట నాటకదారి, మీరు ఇలా అని చెప్పేసి హరీష్ గారు అయితే భరణి గారిని అన్నారు. ఇంకా చాలా ఎక్కువగా హైప్ అయిపోతున్నాడు అతను అని కూడా నాకైతే అనిపించిందండి. మిందికి వెళ్ళి మాట్లాడడం, అదే చెప్పాను కదా, కామనర్స్ అందరూ కూడా బిగ్ బాస్ చూసి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేసి ఎక్కువగా మాట్లాడడము, అరిస్తేనే మనకు ఫేమ్ వస్తుందని అన్నట్లుగా ఈ హరీష్ గారు అయితే చేశారు. ఇంకా అది కూడా ఇతను కూడా గుడ్డు విషయంలోనే, అంటే కపట నాటకదారి అని ఎందుకన్నారంటే, మీరు ఈ విషయం తెలిసి కూడా మాకు ఎందుకు చెప్పలేదు అని అయితే అన్నారు కదా. అప్పుడు అతను అన్నారు, నేను ఇంతమందికి ఇన్నిసార్లు సారీ చెప్తూ ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు అదే పాయింట్ మీద నామినేషన్ వేస్తున్నారు, నేను ఆల్రెడీ అందరికీ సారీ చెప్పాను కదా, చెప్పకపోవడం అంటే నాకు తెలిసి కూడా నేను చెప్పకపోవటం అనేది నేను చేసిన తప్పు అని అయితే భరణి గారు అంటారు.
మీరు ఇంకా టాపిక్ మార్చేసి వేరే టాపిక్ మీదకి తీసుకొని వస్తారు అని చెప్పేసి గట్టిగా అరిచి ఇంకా వాళ్ళిద్దరు నామినేషన్ అయితే జరిగిపోతుందండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇమాన్యుయల్ గారు ఫస్ట్ రావడం మీకు ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ అని అయితే ఇమాన్యుయల్ గారిని అడుగుతారు. ఇమాన్యుయల్ కూడా సేమ్ అదే క్వశ్చన్ అడుగుతారండి హరీష్ గారిని. మీకు అన్నప్పుడు నాకు ఇద్దరు సమానమే అంటారు. అప్పుడు ఇమాన్యుయల్ కూడా నాకు ఇద్దరు సమానమే, నాకు కూడా మీకు ఇద్దరు సమానమైనప్పుడు నాకు కూడా ఇద్దరు సమానమే కదా అని అయితే అంటారు. ఇద్దరు సమానం ఇమాన్యుయల్ అంటారు. అప్పుడు ఇద్దరు సమానమైనప్పుడు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళని తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే హరీష్ గారు కూడా అదే పాయింట్ అడుగుతారు. మీరెందుకు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని కూడా అంటారండి. హరీష్ గారు చాలా ఫైర్ అయిపోయారు. ఇంకా ఇమాన్యుయల్ మీద కూడా గట్టిగా అరిచేయడము అట్లా అయితే చేశారు. ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళని ఏం లేదండి, ఇద్దరు సమానమే కదా అని అయితే చెప్తూ ఉంటారు. ఇక్కడ తనుజతో వాళ్ళకి ఇష్యూ ఉంది కాబట్టి అతనికి తనుజ ఇంకా భరణి ఇంకా ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు అనుకున్నాను నేను, కానీ ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలతోనే మాట్లాడుతున్నాను అన్నప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది ఎవరికైనా. కాబట్టి ఆ పాయింట్ మీద అయితే నామినేషన్ వేయడం జరిగింది. మాట కూడా చాలా ఫ్లిప్ అయిపోతున్నారండి ఇతను హరీష్ గారు. ఆల్రెడీ ఫోటేజ్ చూపించినప్పటికీ నేనైతే ఆ సెన్స్లో నేనైతే అలా అనలేదే అంటున్నారు. అప్పుడు ఇమాన్యుయల్ అన్నారు, ఎందుకన్నా ఇలా చేస్తున్నారు మీరు, ప్రతి ఒక్కరు అందరూ కూడా చూశారు అని అయితే అన్నారు. ఇంకా అక్కడికైతే అయిపోయింది. ఇంకా శ్రీజ గారు అయితే వచ్చారండి, బర్నీ గారిని నామినేషన్ చేస్తారు. మీరందరి చేత మంచివాడు అని అనిపించుకోవడానికే చేస్తున్నారు కదా ఇది. మీరు బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మ్యానిపులేటర్ లయర్ గ్రూప్కి ఏమాత్రం విలువ ఇయ్యరు మీరు. అంటే యూనిటీ లేదు మీలో, మీకు యూనిటీ లేదు, మీ వాళ్ళకి మీరు ఉండటం వల్ల ఏం యూస్ లేదు అనే సెన్స్లో అయితే చెప్పి మీరు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఇదంతా చేస్తున్నారా అన్నట్లుగా చెప్పి నామినేషన్ అయితే వేస్తుందండి. భరణి గారు కూడా డిఫెండ్ అయితే చేసుకున్నారు, నేనేం అలా చేయలేదు అని చెప్పేసి మామూలుగా అయితే డిఫెండ్ చేసుకున్నారు. ఇంకా హరీష్ గారు వచ్చి సంజన గారిని క్యాప్టెన్తో ఇండివిజువల్ గేమ్ ఆడిన దానికి మీకు నచ్చలేదు కదా, ఆ విషయం నాకు నచ్చలేదు, నేను ఇండివిజువల్గా ఆడాను అని చెప్పేసి అయితే ఆ పాయింట్ మీద నామినేషన్ అయితే వేస్తారండి. ఆడవాళ్ళు మగవాళ్ళ గురించి అయితే ఇక్కడ మాట్లాడుతుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు సేమే కదండి, మరి మీరు ఎందుకు అలా అన్నారు, బాడీ షేవింగ్ ఎందుకు చేశారు ఇమాన్యుయల్ గారిని అంటే గుండంకుల్ అని మిమ్మల్ని అన్నప్పుడు అతన్ని రెడ్ ఫ్లవర్ అని మీరు ఎందుకు అన్నారు అంటే మీరు యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఒకరిని అనటానికి కూడా మీకు రైట్స్ లేవు కదా అని అయితే శ్రీజ మంచి పాయింట్ ఇక్కడ పెట్టిందండి నామినేషన్లో. ఎవరైనా ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఒకరిని అనడానికి కూడా మనకైతే రైట్ లేదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీరేమంటారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అంటే అప్పుడు హరీష్ గారు ఏమంటారు అంటే అతను నన్ను గుండంకుల్ నేను రెడ్ ఫ్లవర్ అన్నాను కాబట్టి అతను నన్ను గుండంకుల్ అన్నారా అంటే శ్రీజ గారు ఏమంటారు, అలా అని కూడా నేను చెప్పటం లేదు, మీరు అనడం తప్పు, అందరూ చూశారు కదా, ఆడియన్స్ కూడా చెప్పారు, ఆడియన్స్కి కూడా అదే అర్థమైంది, మీరు అనడం చాలా తప్పు అని అయితే అంటారు. ఇంకా నేను వెళ్ళిపోతా అని అనకపోతే మీరు వెళ్ళిపోండి, మీ వల్ల ఏం యూస్ లేదు ఈ బిగ్ బాస్ హౌస్లో, వెళ్ళిపోండి అన్నప్పుడు దమ్ముంటే పంపించమను నేను వెళ్ళిపోతా, దమ్ముంటే నన్ను పంపించమను నేను వెళ్ళిపోతా అని ఇతనైతే హరీష్ గారు అయితే అంటారు. అప్పుడు ఏంటండి దమ్ముంటే వెళ్ళిపోతా అని అంటారు అని చెప్పేసి తనుజ గారు అండ్ రీతు వర్మ అయితే ఇద్దరు అయితే వస్తారు. అంటే బిగ్ బాస్కే దమ్ము లేదంటున్నారా అంటే నామినేషన్స్ మా ఇద్దరిది కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, నామినేషన్స్ మా ఇద్దరిది కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి అని చెప్పేసి కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి ఫస్ట్. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అంటే అతను కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి అని అయితే అంటారు. ఇంకా మీలాంటి వాళ్ళు ఈ హౌస్లో వద్దు, మీరైతే ఈ హౌస్లో వద్దు అని చెప్పేసి అయితే శ్రీజ గారు అంటారండి. ఇక్కడికైతే నామినేషన్స్ ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయాయి. నేను
ఇప్పుడు మీకైతే అర్థమై ఉంటుంది నేను ఫస్ట్లో ఆ పాయింట్స్ ఎందుకు చెప్పానని చెప్పేసి మీకు ఇప్పటికైతే అర్థం అయి ఉంటుందండి. ఎంతమందికి ఇలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇప్పుడు కామనర్స్ అందరూ కలిసి కూడా వేరే పాయింట్ మీద కాకుండా అదే పాయింట్ మీద గుడ్డు గురించే పాయింట్స్ పెట్టేసి అతన్ని నామినేషన్ చేయడం అనేది బాలేదు. మీకు కూడా అనిపించి ఉంటుంది. సో ఇదండి నామినేషన్స్ జరిగింది. ఇంకా బిగ్ బాస్ గారు అయితే అనౌన్స్ చేస్తారు. ఇంకా భరణి, హరీష్, ఫ్లోరా గారు, మనీష్ గారు, ప్రియా గారు అండ్ పవన్ గారు అయితే వస్తారు నామినేషన్స్లోకి. ఇంకా సంజన క్యాప్టెన్ కాబట్టి బిగ్ బాస్ ఏం చెప్తారు, సంజన మీకైతే ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను, అదే ఒక ఆఫర్ ఇస్తున్నాను. నామినేషన్స్ కాని వాళ్ళల్లో ఎవరినైనా ఒకరిని నామినేషన్ చేయండి అని చెప్పినప్పుడు సుమన్ శెట్టి గారిని అయితే నామినేషన్ చేస్తారండి సంజన గారు. ఏ పాయింట్ మీద అయితే చేస్తారు, నేను చాలా హర్ట్ చేశారు. నా దగ్గర మీకు ఏం ఎమోషన్స్ మీ దగ్గర నుంచి నేను చూడలేదు. 9 మంది ఉన్నారు కదా, 8 మందే ఉన్నారు, 7 మందే ఉన్నారు అని చెప్పేసి నామినేషన్స్ అయితే వేస్తారు. పర్సనల్గా నేనైతే చాలా హర్ట్ అయ్యాను, అందుకే మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను అని అయితే చెప్తారు సుమన్ శెట్టి గారిని. ఇక్కడైతే చాలా బాగా మాట్లాడారండి సుమన్ శెట్టి గారు. ఇన్ని రోజులు ఉన్న సుమన్ శెట్టి వేరు, ఈ రోజు వచ్చిన అంటే అతని మాటల్లో ఉన్న సుమన్ శెట్టి వేరని అయితే నాకైతే అనిపించింది. సంజన గారు కూడా అదే అన్నారండి. ఇంకా వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత రాయండి అంటే లేదు, మీరు ఒక నిమిషం నిల్చుకోండి, అప్పుడే నేను రాస్తాను, ఓపికగా మీరు నిల్చుకోండి, ఏం మాట్లాడకుండా ఏం అరవకుండా మాట్లాడకుండా ఉండండి అని చెప్పినప్పుడు లేదండి, మీరు మీరు వచ్చి నిలబడుకుంటేనే నేను వచ్చి రాస్తాను అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే అంటారు. మీరు గుమ్ముగా నిల్చుకుంటేనే నేను రాస్తాను అని అయితే చెప్తారు. వాళ్ళ మధ్యలో కొంచెం కాన్వర్జేషన్ అయితే గొడవలాగా అయితే జరిగింటది. చాలా సూపర్గా మాట్లాడారు. అది కూడా సంజన గారి మీద అరవడం అనేది కొంచెం పబ్లిక్లో అయితే హైప్ అయిపోతుంది. ఎక్కడ చూసినా, మీరు యూట్యూబ్లో చూసిన, ఇన్స్టాగ్రామ్లో చూసిన సుమన్ శెట్టి గారి ఫాలోవర్స్ కానీ అతని ఫ్యాన్స్ కానీ హైప్ ఎక్కువ చేసేస్తున్నారు అతను మాట్లాడారు కాబట్టి. ఎందుకంటే మనం కూడా అనుకున్నాము ఈ సుమన్ శెట్టి గారు ఏంటి ఫస్ట్ నుంచి అసలు ఉన్నారా లేదా హౌస్లో అన్నట్లుగా ఉన్న అతను ఈ రోజు అయితే నామినేషన్స్ వచ్చేసిన తర్వాత చాలా ఫైర్ అవ్వడము, అందులో సంజన గారి మీద మాట్లాడడం అనేది కొంచెం బాగా అనిపించింది. ఇంకా అక్కడికైతే ఫుల్గా నామినేషన్స్ అయితే అయిపోయాయి. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఎవరెవరు అని చెప్పేసి. భరణి గారు, హరీష్, ఫ్లోరా, మనీష్ గారు, ప్రియా గారు, పవన్, ఇంకా సుమన్ శెట్టి గారు వీళ్ళందరూ కూడా నామినేషన్స్లో అయితే ఉన్నారండి. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత మనమైతే రివ్యూ ఇద్దాము. ఇంత కష్టపడి ఎపిసోడ్స్ ఇవన్నీ చూసి ఇంత రివ్యూ ఇస్తున్నాం కదా, మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి ఒక చిన్న కామెంట్ కానీ ఒక చిన్న లైక్ కానీ చేసేసి వెళ్ళండి. ఇంతవరకు చూసినారు కదా మన వీడియోస్, మీకైతే నచ్చింటాయనే నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్నైతే సపోర్ట్ చేస్తూనే ఉండండి. మీకైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగి ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్.